హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం ఎటువంటి మసాలా అనేది యూస్ చేయకుండా శనగపప్పు బంగాళదుంపతో అనేది ఇంత క్రిస్పీగా గారెలు అనేది ఎలా వేయాలో ఈరోజు చూద్దాం. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ అనేది తీసుకొని ఒక కప్ అనేది శనగపప్పు అనేది ఒక 3 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. 3 అవర్స్ తర్వాత మనకి పప్పు అనేది ఇలా నానుతుంది. ఇలా నానిన పప్పుని ఒక 2 స్పూన్స్ పక్కన పెట్టుకొని మిగిలింది ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. పప్పు అనేది బాగా పేస్ట్ చేసేయకూడదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి 2 పెద్ద సైజు బంగాళదుంపలు అనేవి ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకున్న బంగాళదుంపల యొక్క పీల్ అనేది రిమూవ్ చేసుకొని ఇదంతా మనం బాగా స్మాష్ చేసుకోవాలి. ఇది అలా స్మాష్ చేసిన తర్వాత మనం ఇందులోనే కొంచెం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపిండి అనేది ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పప్పు అనేది తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ అనేది కట్ చేసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి అనేది మిక్సీ పట్టుకొని పేస్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఇందులోనే మనం తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర అనేది కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గారెలు అనేవి మంచి క్రిస్పీగా రావడం కోసం ఇందులో ఒక 2 స్పూన్స్ అనేది బాంబే రవ్వ అనేది యాడ్ చేయాలి. దీన్నే కొన్ని ప్లేస్లో సూజీ అని కూడా అంటారు. దీనికి బదులుగా లేదంటే మీరు బియ్యం పిండి అయినా యూస్ చేసుకోవచ్చు. ఇదంతా మనం కొంచెం బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ అనేది డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇలా కలిపి పెట్టుకున్న పిండిని అనేది కొంచెం కొంచెం బాల్స్ కింద చేసుకొని ఇలా ఒత్తుకుంటూ ఆయిల్లో అనేది వేసి ఇవి ఫ్రై చేసుకోవాలి. మనకి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇవన్నీ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకొని వీటిని మనం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. మీరు ఇలాగే సెకండ్ బేస్ కూడా వేసుకొని ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది ఈవినింగ్ స్నాక్గా కానీ ఫెస్టివల్స్లో కానీ మనం చేసుకోవచ్చు. ఇది చిన్నపిల్లలకి మనం మసాలా అనేది వేయకుండా చేస్తున్నాం కాబట్టి వాళ్ళు బాగా ఇష్టపడి తింటారు. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి.